బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో భారీ దారి దోపిడీ జరిగింది. ఓ స్టీల్ వ్యాపారిని బెదిరించి ఏకంగా 40 లక్షల రూపాయలు లాక్కెళ్లారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకుని కత్తులతో బెదిరించి డబ్బుతో ఉడాయించారు. పారిపోతున్న క్రమంలో అతివేగం కారణంగా కొత్తపల్లి గ్రామ సమీపంలో దొంగల వాహనం బోల్తా కొట్టింది. దీంతో డబ్బు బ్యాగ్తో పరారయ్యారు దొంగలు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో భారీ దారి దోపిడీ జరిగింది. ఓ స్టీల్ వ్యాపారిని బెదిరించి ఏకంగా 40 లక్షల రూపాయలు లాక్కెళ్లారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకుని కత్తులతో బెదిరించి డబ్బుతో ఉడాయించారు. అయితే పారిపోతున్న క్రమంలో అతివేగం కారణంగా కొత్తపల్లి గ్రామ సమీపంలో దొంగల వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దీంతో డబ్బు బ్యాగుతో పరారయ్యారు దొంగలు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటుకటు కొత్తపల్లిలో ఒక వ్యాపారి దగ్గర నుంచి దొంగలైతే భారీ డబ్బునైతే ఎత్తికెళ్లే ప్రయత్నం చేశారు. సుమారుగా 40 లక్షల రూపాయలనైతే కాజేసి పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి ప్రస్తుతం అయితే అటు నిందితులైతే డబ్బుతో ఉడాయించారు. మరి ఇప్పటి వరకు వారి ఆచూకీ ఏమన్నా తెలుస్తుందా? రెక్కి నిర్వహించి ఈ ఘటనకు పాల్పడ్డారనుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? స్టీల్ వ్యాపారాన్ని బెదిరించి దాదాపు 40 లక్షలు ఉడాయించి తీసుకుని వెళ్తున్న దుండగులు మధ్యలో వారు వెళ్తున్న కారు కూడా యాక్సిడెంట్ గురైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వికారాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో వ్యాపారి వద్ద నుంచి 40 లక్షలను దొంగలు కారులో వచ్చి అతను బెదిరించి కత్తితో బెదిరించి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. అయితే బ్యాగుతో ఉడాయించిన సందర్భంగా కూడా వాళ్ళు వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ సందర్భంగా అందులో బ్యాగులో ఉన్నటువంటి డబ్బులు కూడా కింద పడిపోయినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి కారు ఒక్కసారిగా బోల్తా పడడంతో అందులో ఉన్నటువంటి దుండగులు వెంటనే బయటకు వచ్చి తేరుకొని ఆ బ్యాగు డబ్బులను కూడా తీసుకొని వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అందులో 15 లక్షల రూపాయలు అక్కడే వదిలేసి మిగతా డబ్బు తీసుకొని ఉడాయించారు. సో దీనిపైన మొత్తం ఇప్పటికే కొత్తపల్లి గ్రామంలో ఇది జరిగినట్లు కూడా తెలుస్తుంది. కారు ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి డబ్బును కొంత తీసుకొని వెళ్లారు, కొంత వదిలేసి వెళ్లారు. సో వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దొంగల దోపిడీ చేసినట్లు కూడా గుర్తించి స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా వీరి కారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారిని బెదిరించారు, ఇవన్నీ అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉండేటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి దొంగల లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారా అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి విషయంలో కూడా అతను ఎక్కడ వ్యాపారి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి తెలిసిన వారా లేదంటే ఆయన దగ్గర పనిచేస్తున్న వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు బోల్తా పడ్డ కారు వివరాలు అయితే పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ దుండగులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎంత డబ్బు తీసుకొని పరారయ్యారన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో దర్యాప్తు అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారి వద్ద దొంగతనం చేసినటువంటి వారు స్థానికకు సంబంధించినటువంటి దొంగలైనా, తెలిసిన వారా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దోపిడీ ముఠాపన అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం వీటిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు వ్యాపారి వద్ద నుంచి సుమారుగా 40 లక్షలు కొట్టేసి అయితే దుండగులు పరారయ్యారు. అయితే అతి వేగంగా వెళ్లడంతో కారు బోర్లా పడి అయితే దుండగుల కారులోంచి దిగేసి డబ్బును తీసుకుని అయితే పరారయ్యారు. ప్రస్తుతం అయితే పోలీసుల ఘటనా స్థలంలో అన్ని వివరాలను సేకరిస్తున్నారు. కారు ఆధారంగా కూడా నిందితులు ఎక్కడి వారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది.